హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బెంగళూరులో మా పక్క ఏరియాలో పండగ, దానికైతే బయలుదేరేసినాము. మేముండే ఏరియాలో అయితే ఇప్పుడే పండగ అయితే ముగిసింది. ఇప్పుడైతే పక్క ఏరియాలో పండగ అయితే జోరుగానే ఉంది. లైట్లతో ఏరియా అంతా మెరిసిపోతా ఉంది. ఇది వచ్చి రాజాజీ నగర్ ఈఎస్ఐ దగ్గర. అంగుళ్ళు అయితే జోరుగా ఉన్నాయి. పోయినసారి అయితే అంగుళ్ళే వేయలేదు. బహుశా జనాలు ఇంట్లో ఎవరు లేరేమో, అంత జనాలు ఉన్నారు, ఫుల్గా ఉన్నారు. నాకైతే ఫస్ట్ లేడీస్ ఐటమ్ మీదే పోతాయి. ఈ గాజులు కొంటామా, అమ్మాయికి ఏదైనా దండలు చూస్తామా అనేసి నాకైతే వీటి మీదే పోతుంది. మా వాళ్ళు అయితే స్టార్ట్ చేసినారు, నాకు ఇది కావాలి అది కావాలి అనేసి. నాకైతే వివరంగా చెప్పేస్తుంది నా కూతురు అయితే. ఈ బొమ్మలంతా తీసుకుంటే ఏం ప్రయోజనం ఉంటుందో అనేసి ఏమీ కొనివ్వకుండా పిలుచుకొని వద్దామని అనుకున్నా. అమ్మ బాబోయ్, ఊరికి వదులుతారా, ఏమీ తీసిలేదంటే మొత్తానికి పర్చేస్ అయితే చేసేసినారు. ఒక 500 రూపాయల దాకా బొక్క అయితే పెట్టినారు. ఈరోజైతే పాటల కచేరీ అంట. మేము అప్పుడే వచ్చినప్పుడు అలంకారం అయితే జరుగుతుంది. ఫస్ట్ అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళిపోదామనేసి క్యూలో అయితే వచ్చేసినాము. అమ్మవారు అయితే చూడముచ్చటగా ఉన్నారు. తల్లి రూపంలో చంటి పాపను పెట్టుకొని ఎంత చూడముచ్చటగా ఉన్నారు ఆ తల్లి. దర్శనం అంతా అయిన తర్వాత ఇంకో ఖర్చు ఆలుగడ్డ రోల్స్ కావాలని మొత్తానికి అది కూడా పర్చేసింగ్ చేసి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. అక్క తమ్ముడు మా ఓడి బాలవడి ఫ్రెండ్స్ కలిసినారు. ఎంత సంతోషంగా ఉన్నాడో. పర్చేసింగ్ అంతా అయ్యి ఇంటికి అయితే బయలుదేరేసినాము. బెంగళూరు స్టైల్స్ కోసం అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.